శాసనసభల్లో ఎవరు దొంగలు ఎవరు పత్తిత్తులు. ఈరోజు ఏబిఎన్లో జరుగుతున్న డిబేట్ చూస్తే ఒక రకమైనటువంటి హాస్యస్ఫూరకమైనటువంటి చార్లీ చాప్లిన్ సినిమా గుర్తుకొస్తుంది. అసలు సభ దొంగలు అనడంలో రెండు రకాల అర్థాలున్నాయి. ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు చూసినప్పుడు జయలలితను అవమానించినప్పుడు ఆమె సభ నుంచి ఇక నేను రాను అని మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రికి వస్తానని చెప్పేసి శపథం చేసి వెళ్ళారు. అదేవిధంగా ఆమె ప్రతీకారంలో కరుణానిధి కూడా అదే ప్రతీకార యొక్క జ్వాలతో రగిలిపోతూ ఆ తర్వాత నేను సభకు వస్తానని ఆయన వెళ్ళిపోయాడు. నిజానికి ప్రజలు ఎన్నుకున్న తర్వాత మీ రాజకీయ ప్రత్యర్థులు మిమ్మల్ని అవమానించినప్పుడు మీరు సభను బహిష్కరించి శబ్దాలు చేసి వెళ్ళిపోయినప్పుడు ప్రజలు ఎలా గౌరవించినట్టు? ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్లో వాళ్ళ అభిప్రాయాలు గౌరవించాలంటే ఖచ్చితంగా అవమానాలు భరించి ఆ యొక్క ప్రత్యర్థులతో మీరు తలపడాలి. కానీ అక్కడి నుంచి ఏదో శబ్దాలు చేసి పారిపోవడం అనేది ఎంతవరకు సమంజసం? ఇదేమన్నా ఆ రోజుల్లో కౌరవ సభ, లేకపోతే రామాయణంలో రావణాసురుడు రాముడు యొక్క పగా ప్రతీకారాల ఇది ప్రజాస్వామ్యం కదా. ఆ రోజు వాళ్ళు చేసింది రైట్ అని గొప్ప అనుకొని మనము మళ్ళీ గెలిచిన తర్వాత కీర్తిస్తూ వచ్చాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అదే తెలుగుదేశం పార్టీ ఎన్ని రకాలుగా అవమానించిందో అన్ని రకాలుగా అవమానించినప్పుడు ఆయన కూడా అదే విధంగా సభ నుంచి బహిష్కరించి వెళ్ళిపోయాడు. నిజానికి వాళ్ళు అవమానించినప్పుడు కూడా నిలబడి తలపప్పుడే ప్రజల్ని ప్రజాస్వామ్యాన్ని గౌరవించినట్టే కానీ పార్టీ గౌరవించినట్టు ఎట్లవుతుంది? కానీ అదే జగన్మోహన్ మనం ఈరోజు దుమ్మెత్తిపోస్తున్నప్పటికీ ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళు అవమానించినప్పుడు వెళ్ళిపోయినాడు. అంటే వాళ్ళకి భయపడి ఈ అవమానాన్ని మళ్ళీ శబ్దం తీసుకొని ఇదేమన్నా రాచరికమా? వాళ్ళు ఎంత అవమానించినా అక్కడే ఉండి ప్రజల కోసం పోరాడాలి తప్ప పారిపోతే ఎట్లా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు ఉండేటోళ్ళే రాలేదంటుండే, 23 సీట్లు ఉన్నప్పుడు ఆయన మీద వీళ్ళు పగ ప్రతీకారం తీసుకున్నప్పుడు 11 సీట్లు వాళ్ళు వచ్చి అంత గౌరవించాలనేది సంగతి రాజకీయాల్లో ఒక విపరీతమైన ధోరణిగా మారిపోవటం వల్ల వాళ్ళు చేసినటువంటిది ఆ రోజులో ఎంత ఘోరమైనటువంటి తప్పిదము, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసింది అంతకంటే ఎక్కువ ఘోర తప్పిదము. ఇట్లా రాజకీయ నాయకులు రాజకీయ వ్యవహార శైలిని నెహ్రూ పీరియడ్లో లాగో ఇందిరాగాంధీ పీరియడ్ లాగో వాజ్పేయి లాగో చతురతతో పార్లమెంట్లో ప్రవేశించి మాట్లాడినట్టుగా మాట్లాడకుండా వీళ్ళు చేసుకుని వెళ్ళిపోతే ప్రజల్ని ఏం గౌరవించినట్టు? ఆ రోజు చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయినా, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయినా, మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 11 మంది ఎమ్మెల్యేలతో సభకే రాకపోయినా అన్నాలే అందరూ నేరస్తులే. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం. ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ఒకరినొకరిని గౌరవించుకుంటూ విషయ వివరణలు విమర్శలు చేసుకోవాలి కానీ వ్యక్తిగతంగా చేసుకోకూడదు. అది మంచికో చెడ్డకో కానీ వైసీపీ పాలనలో ఆ వ్యక్తిగత దోషాలు అనేది విపరీతంగా పెరిగిపోయినాయి. దానివల్ల వచ్చినటువంటి ఈ భ్రష్టత్వంలో తప్ప ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఏదో పత్తిని జగన్మోహన్ రెడ్డి గారు సభ దొంగని అనుకోవడానికి లేదు. వీళ్ళ కాలంలో వాళ్ళు, వాళ్ళ కాలంలో వీళ్ళు దొంగలుగా ప్రవర్తించారు. కానీ రాజకీయ నాయకులు మొత్తం పత్తిత్తులు కానటువంటి భ్రష్ట వ్యవస్థ ప్రస్తుతం నడుస్తూ ఉంది. దీనికి చింతించాల్సింది ప్రజలే కానీ నాయకుల్లో పశ్చాత్తాపం కూడా కనిపించడం లేదు. ఇలా రాజకీయాలు నడిచిన నాళ్ళు ప్రజల ఓట్లకు విలువ లేదు, ప్రజాస్వామ్యానికి విలువ లేదు. కారణంగా వీళ్ళ యొక్క సమస్యలు పక్కదారి పట్టడం తప్ప వీళ్ళ యొక్క యుగోలకు వీళ్ళ యొక్క పగ ప్రతీకారాలకు రాజకీయాన్ని వాడుకునే హక్కు వీళ్ళకు లేదనే సంగతిని మేధావులు రాజకీయ విశ్లేషకులు అందరూ ఏకపక్షంగా కాకుండా సకలపక్షంగా మాట్లాడి వేది తప్పైనా వారి తప్పైనా ఎండగట్టి అందరూ అసెంబ్లీలో ప్రజాస్వామ్య వాతావరణంలో ప్రజల సమస్యల గురించి వాదించుకోవాలి, విమర్శించుకోవాలి, కొట్లాడుకోవాలి తప్ప వ్యక్తిగత విమర్శలకు పోవడం అనేది ప్రజాస్వామ్యాన్ని ప్రజల్ని అవమానించినట్లయితే అవుతుంది. ఖచ్చితంగా ప్రజలకు ఇది అవమానకరమైన ధోరణి, గౌరవనీయమైనటువంటి ధోరణి కాదు. ఆ సంగతి అర్థం చేసుకుంటారని ఈ కథను కానీ ప్రజలు పూర్తినట్లయితే నచ్చినట్లయితే పొలిటికల్ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. విశ్వనాథ్ రెడ్డి.